వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. సత్యసాయి జిల్లా రొద్దం మండల పరిధిలోని పెన్నా నది పరివాహక ప్రాంతం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఉదయ్ శంకర్ రాజు హెచ్చరించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలు దొరికితే మొదటిసారి 10,000, రెండవసారి 25,000 జరిమానా విధించి కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. సంబంధించి మనకు కాలేపి, తర్వాత పెద్ద మంతరు, చిన్న మంతరు, నల్లూరు, రొప్పాల, కల్లకోట గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తామని మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వాటర్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు మైన్స్ వరకు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మేము జనవరి నుంచి ఇప్పటి వరకు దగ్గర 1,50,000 వరకు ఫైన్ వేసాము. 40 ట్రాక్టర్ వరకు పట్టుకున్నాము. పట్టుకుని ఇంతవరకు నెక్స్ట్ టైం ఫస్ట్ టైం దొరికితే 10,000 ఫైన్ వేస్తున్నాము. సెకండ్ టైం దొరికితే 25,000 ఫైన్ ఉంటుంది. అలాగే మండలంలో ఉన్నటువంటి అవసరాలకు మాత్రమే వాడుకోవచ్చు. సచివాలయంకి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే 15 ట్రాక్టర్ల వరకు ఒక 50 రూపాయలు యూజర్ ఛార్జ్ కడితే 10 ట్రాక్టర్లు ఫ్రీగా గవర్నమెంట్ ఇళ్ళ కోసం చేసుకోవచ్చు. అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరికీ దండవారపూర్వకంగా చెప్పడం జరిగింది. ఎవరు అక్రమంగా తరలించడానికి వీల్లేదు. ఇప్పుడు ఎన్నో ప్రభావం ఉంది. వర్షాకాలంలో సరిగా వర్షాలు పట్టినందువల్ల చుట్టుపక్కల రైతులకు బోర్లలో తాగునీళ్ళు కానీ వ్యవసాయం కానీ కరెంట్ ఇబ్బంది లేకుండా, తర్వాత గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. కాబట్టి అటు జరగకుండా ఇసుక అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల్లో వాళ్ళు బోర్ వేయడం కూడా వాళ్ళది కూడా తప్పే ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఉండే పంటలకు నష్టపోకుండా దీర్ఘకాలిక పంటలు లేకుండా స్వల్పకాలిక పంటలు వేసుకోమని చెప్పి సూచిస్తున్నాము. వర్షాలు తక్కువ పడినప్పుడు పంట నష్టపోకుండా ఉండడానికి కోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ దీర్ఘకాలిక పంటలు లేకుండా స్వల్పకాలిక పంటలు వేసుకొని రైతులు నష్టపోకుండా కోరుతున్నాము. అలాగే అక్రమ ఇసుక కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మీరు చేయాల్సిన చర్యలను తీసుకొని అక్రమంగా తరలించుకుంటే జాగ్రత్త చర్యలు తీసుకుంటాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ మైన్స్ డిపార్ట్మెంట్తో కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి చెరువులు అక్రమంగా జరగకుండా చేసుకుంటాము.